నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. జూబ్లీ హిల్స్లో జయభేరి, బీహార్లో ఓటమి పాలు. అక్కడేమో తిరస్కరణ, ఇక్కడేమో పట్టాభిషేకం. జాతీయ పార్టీలకు ఎందుకు ఈ దుస్థితి? హస్తవాసి మారేదెప్పుడు? రాహుల్ గాంధీ నేర్చుకోవాల్సిందేంటి? ఉప ఎన్నిక విజయంతో రేవంత్ మరింత పట్టు సాధించారా? ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ ఫ్యూచర్ ఏంటి? బీహారీలు లాలూ కుమారుణ్ణి ఎందుకు నమ్మలేదు? ఎన్నికల్లో రూలింగ్ పార్టీదే హవానా? ఇకపై డబుల్ ఇంజన్ సర్కార్కు తిరుగులేదా? ఏ ఎన్నికలైనా కమల వికాసమేనా? తీర్పు పాఠాలపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. రైట్, ఇక ఇదే అంశంపైన డిబేట్లో మాట్లాడదాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అందే సత్యం గారు, ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, అలాగే సీనియర్ జర్నలిస్ట్, అండ్ బీఆర్ఎస్ నాయకులు సుప్రత్ పటేల్ గారు నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. అండ్ బీజేపీ నాయకులు సీతారాం నాయక్ గారు, మాజీ ఎంపీ, మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి సీతారాం నాయక్ గారు, అందే సత్యం గారు. నమస్కారం అండి సుప్రత్ గారు. సో మరి కాసేపట్లో మనతో ఇందిరా శోభన్ గారు, కాంగ్రెస్ నాయకురాలు, ఆవిడ కూడా జాయిన్ అవుతారు. సో సుప్రత్ గారు, సో జూబ్లీ హిల్స్లో సిట్టింగ్ సీటు బీఆర్ఎస్ది, కానీ 24,000 మెజారిటీతో కాంగ్రెస్ గెలిచింది. ఏంటి, ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్ అయింది అని అనుకుంటున్నారు? మేము ఫెయిల్ కాలేదు. ముందుగా మీకు, అదేవిధంగా ప్యానెల్ ఉన్నటువంటి మిగతా పెద్దలకు, రాజ్ న్యూస్ ప్రేక్షకులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, మేము ఫెయిల్ కాలేదు. బీఆర్ఎస్ పార్టీగా మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు సంవత్సరాల కాలంలో ఏదైతే హామీలు ఇచ్చిందో ఎన్నికల్లో గెలిచే ముందు, ఆ హామీలకు సంబంధించి వాళ్ళు అమలు చేసలేని విధానాన్ని మేము బాకీ కార్డులు అని చెప్పేసి మేము ఇంటింటికి పంచినాం. ఏ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి, వృద్ధులకు ఏ విధంగా బాకీ ఉంది, మహిళలకు ఏ విధంగా బాకీ ఉంది, విద్యార్థులకు ఏ విధంగా బాకీ ఉంది, నిరుద్యోగులకు ఏ విధంగా బాకీ ఉంది, మొత్తం కూడా తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ ఏది బాకీ ఉందని చెప్పేసి సమాజంలో ఒక ఎజెండాగా మేము తీసుకుపోయినాం. ఈ ఎన్నికల్లో ప్రజల ఎజెండాగా బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది. దాని ద్వారానే కదా మీరు 6 గ్యారంటీల మీద రివ్యూ చేసిండు రేవంత్ రెడ్డి గారు. చాలా రోజుల తర్వాత 2 సంవత్సరాల్లో రివ్యూ చేయనటువంటి రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీల మీద ఎన్నికల 2 రోజుల ముందు రివ్యూ చేసిండు. అదేవిధంగా మైనార్టీలకు క్యాబినెట్లో స్థానం లేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఒక ఎజెండా పెడితే ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా అజరుద్దీన్ గారిని మంత్రి పదవి ఇచ్చాడు. అదేవిధంగా ఈ ఎన్నిక జరిగిందంటే కేవలం ఒక బీఆర్ఎస్ పార్టీ, ఇక్కడ ఒక మహిళా అభ్యర్థి, ఆమె ఒక భర్తను కోల్పోయినటువంటి మాగంటి సునీత గారికి అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంది, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఉంది. అక్కడ చూసుకుంటే మాకు పోటీ ఎవరితోనంటే కాంగ్రెస్ పార్టీ ఒకటి, ఎంఐఎం పార్టీ ఒకటి, అదేవిధంగా టీడీపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా మద్దతుగా వాళ్ళకే నిలిచారు. అదేవిధంగా బీజేపీ ఇండైరెక్ట్ మద్దతు మొత్తం కూడా ఏ విధంగా ముస్లిం ఓట్ పోలరైజేషన్ కోసం ఏ వ్యాఖ్యలు చేసిరో బండి సంజయ్ గారు చూసినాం. మనం మొదటి నుండి కూడా ప్రచారంలో లేదు. బీజేపీ పార్టీ చివరిన ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీకి అంతా ఒపీనియన్ పోల్స్ అంతా కూడా బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్న సందర్భంలో వాళ్ళు కాంగ్రెస్ని గెలిపించడం కోసం ముస్లిం ఓట్ పోలరైజేషన్ చేయాలంటే ఏం చేయాలి, వచ్చి హిందూ ముస్లిం అనే పంచాయతీ పెట్టి ఎంఐఎం ఎట్లా కాంగ్రెస్కి అండగా ఉంది కాబట్టి తప్పకుండా ముస్లిం ఓట్ని ఎక్కువ శాతం ఆ పోలరైజేషన్ కావడానికి బీజేపీ పార్టీ పనిచేసింది. అదేవిధంగా వాళ్ళు చేసినది ఏంది, 2 సంవత్సరాలు గుర్తురానటువంటి జూబ్లీ హిల్స్ 300 కోట్లు వెచ్చిచ్చిరండి. మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత 300 కోట్లతోని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. అక్కడ మంత్రులు మొత్తం కూడా ఇన్ఛార్జీలుగా ఉండి అక్కడ పనిచేసినటువంటి చూసినాం. అదేవిధంగా మేము ఎన్ని సందర్భాల్లో ఎన్నికలు స్టార్ట్ అయినప్పటి నుండి ఓటర్ లిస్టులో చోరీకా ఓట్ అనేది దొంగ ఓట్లు నమోదు చేసుకున్నారని చెప్పేసి సాక్ష్యాధారాలతో మొత్తం కూడా చెప్తే ఇలా ఎన్నికల కమిషన్ కూడా వారి పక్షాన్ని నిలిచింది. దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదేవిధంగా పూర్తిగా విచ్చలవిడిగా డబ్బు పంపిణీ కావచ్చు, ఇవన్నీ చేసి దానికి తోడు రౌడీజం, గుండాయిజం, ఇవన్నీ కూడా ఏ రకంగా పోలింగ్ రోజు అరాచకాలు చేసిరు. మహిళా అభ్యర్థిని కనీసం పోలింగ్ స్టేషన్ కానీ పోనీ అన్నటువంటిది, వారికి పాస్ ఉంటుంది, మొత్తం కూడా అన్ని పోలింగ్ స్టేషన్లు తిరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఎక్కడికక్కడ నివారించి మొత్తం అక్కడ కాంగ్రెస్ గుండాలు ఆమెను అడ్డుకుంటున్నప్పటికీ పోలీసులు మొత్తం కూడా ప్రేక్షక పాత్ర వహించారు. ఇవన్నీ వహించినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీనిచ్చింది. మేము గెలుస్తాం అనుకున్నాం, 100% ఒపీనియన్ పోల్స్ వరకు మేమే గెలుస్తాం. కానీ వాళ్ళు చేసినటువంటిది ఏంది, ప్రతి మహాలక్ష్మి పథకాన్ని ఏదైతే అమలు చేయాలనో వాళ్ళు మేము ఆ డిమాండ్ పెట్టినామో వాళ్ళు ఓట్లకు మాత్రం కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి మహిళకు 2,500 ఇచ్చిర్రు. అదేవిధంగా చీరలు ఇచ్చిర్రు, కుక్కర్లు ఇచ్చిర్రు. ఇవన్నీ చేస్తూ మళ్ళా ప్రలోభాలు పెట్టడం. ఒక సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఎన్నికల క్యాంపెయిన్లో ఏం చెప్పిండో మనం చూసినాం.
ఒకవేళ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే మీకు సంక్షేమం ఆగిపోతుంది, మీకు రేషన్ కార్డులు కట్ అవుతాయి, మీకు పెన్షన్లు కట్ అవుతాయి, మీకు గ్యాస్ ఉచిత గ్యాస్ కట్ అవుతుంది, అదేవిధంగా 200 యూనిట్ల కరెంట్ కట్ అవుతుంది, ఈ సంక్షేమం అంతా ఉచిత బస్సు కట్ అవుతుంది అని చెప్పేసి బ్లాక్మెయిలింగ్ చేసినటువంటి చూసినాం. కానీ మరి ఎన్ని చేసినా ఎన్ని చెప్పినా ఇవాళ 51% ఓటింగ్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, 38% మీకు వచ్చింది. మరి దీన్ని ఎలా చూడాలి? డెఫినెట్గా ఈరోజు ఎన్నికల్లో ఇది జరిగింది బై ఎలక్షన్లో గతంలో కూడా మేము చాలా బై ఎలక్షన్స్ కొట్లాడినాం మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఒక ఎలక్షన్ కూడా గెలవలేదు. 7 ఎన్నికలు జరిగితే గతంలో 7 సార్లు ఎన్నికలు జరిగితే 5 సార్లు మేము గెలిస్తే 2 సార్లు బీజేపీ గెలిచింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా గెలవలేదు. ఈరోజు గెలుపోవటంలు అనేది సాధారణం. కానీ ప్రజల్ని వీరు ఏ విధంగా ఎన్నికలు చేశారు అంటే దేశంలో ఇది బీహార్తో పాటు ఎన్నికలు జరిగినాయి. మనం ఎప్పుడైనా బీహార్లో చూసినాం ఈ అరాచకాలు, ఈ ఎంఐఎం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు డిప్యూటీ ముఖ్యమంత్రి వీళ్ళందరూ మొత్తం కూడా బూత్ల దగ్గరికి పోయినటువంటి పరిస్థితి పోలింగ్ రోజు మనం చూసినామా? గతంలో ఎప్పుడన్నా ఎమ్మెల్యేలకు తెలియదా ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఏదైతే పోలింగ్ అంటే ఆంక్షలు విధించినాక అంటే ప్రచారం ముగించిన తర్వాత మిగతా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉండొద్దని తెలియదా? ఎమ్మెల్యేల మీద అందుకే కదా కేసు నమోదైంది. 5 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల మీద కేసు నమోదైనటువంటి పరిస్థితి మనం చూసినాం కదా. అయినప్పటికీ వాళ్ళు విచ్చలవిడితనంతో చేసిర్రు. రేవంత్ రెడ్డి గారు ఎన్ని బ్లాక్మెయిలింగ్ చేయాలనో డైరెక్ట్ ఓపెన్ గా పబ్లిక్ నే బ్లాక్మెయిల్ చేసిండండి. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎందుకు బీఆర్ఎస్ గ్రాఫ్ రోజుకి పడిపోతుంది? ఎన్నికల్లో ఓటమి, తర్వాత ఉప ఎన్నికలో కంటోన్మెంట్ ఉప ఎన్నికలో ఓటమి, తర్వాత జూబ్లీహిల్స్ ఓటమి, పార్లమెంట్లో మీకు డిపాజిట్ రాని పరిస్థితి, ఇక స్థానాలే రాలేదు. అంటే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు మీరు పోటీనే చేయలేదు, అంటే ఓటమి భయంతో పోటీ చేయలేదని వాళ్ళు అంటూ ఉన్నారు. మీరు ఏ పార్టీకి కూడా మీరు సపోర్ట్ కూడా చేయనటువంటి పరిస్థితి. ఏంటి ఈ గ్రాఫ్ ఇలాగా? అట్లేం లేదండి, ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ గారిని కావాలని కోరుకుంటున్నారు. 100% ఏదైతే నిజంగానే ఎన్నికలు జరగాల్సినటువంటి పద్ధతిలో జరిగితే 9th రోజు ప్రచారం ముగించినంత వరకు మేమే గెలుస్తుంటాం. 100% అక్కడ నుండి అంతా ఆగిపోతాయి. కానీ వీళ్ళు చేసినటువంటి ఆగడాలు మామూలు ఆగడాలు చేయలేరు. బూత్లు క్యాప్చర్ చేసిర్రు. ఎంఐఎం గతంలో ఓల్డ్ సిటీలో ఏ విధంగా అయితే బూత్లు క్యాప్చర్ చేస్తారని మనం విన్నామో చూడలేం మనం. కానీ ఈరోజు జూబ్లీహిల్స్లో చూసినాం ప్రత్యక్షంగా బూత్లను ఏ విధంగా క్యాప్చర్ చేస్తారు. అక్కడ ఉండేటటువంటి ఇతర పార్టీలకు సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్లను అక్కడ నుండి పంపించేసి దాడులు చేసి మా వాళ్ళు కనీసం టేబుల్ వేసుకొని బయట ఓటర్ చిట్లు రాస్తామంటే వాళ్ళని కూడా అక్కడ నుండి ఎలగొట్టి క్యాండిడేట్నే అలో చేయనటువంటి పరిస్థితి మనం చూసినాం. కాబట్టి 100% ఇది ప్రజాస్వామిక ఎన్నిక కాదు, అప్రజాస్వామికంగా మొత్తం పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ పూర్తిగా వైఫల్యం చెందింది. 100% ఎన్నికల కమిషన్ వైఫల్యం చెందింది, ఎక్కడ కూడా నియంత్రించలేదు. ఈరోజు డిప్యూటీ సీఎం గారు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తి ఏ విధంగా ఆయన పోలింగ్ స్టేషన్ల దగ్గరికి వెళ్తాడండి? ఆ ప్రాంతంలోకి ఎందుకు వెళ్తాడండి? కాంగ్రెస్ నాయకురాలు ఇందిరా శోభన్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం అండి ఇందిరా గారు. గుడ్ ఈవినింగ్ రోజా గారు. ఇందిరా గారు, మొత్తానికి జూబ్లీహిల్స్ పట్టం కట్టింది కాంగ్రెస్ పార్టీకి, కానీ బీహార్లో మాత్రము ఘోరమైనటువంటి ఓటమిని చవి చూశారు. ఒక దగ్గర పట్టాభిషేకం, ఇంకో దగ్గర తిరస్కరణ. సో ఇక్కడ జూబ్లీహిల్స్ కనుక మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఎన్నికల్లో ఆఖరి 3 రోజుల్లో ఏం జరిగిందో అందరికీ తెలుసు. దాని ఫలితమే ఇవాళ మన రిజల్ట్ కనిపిస్తూ ఉన్నాయి అని చెప్తున్నారు. అలాగే బూత్లు కంప్లీట్గా క్యాప్చర్ చేసి జరిగినటువంటి ఎన్నికలు, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి జరిగినటువంటి ఎన్నికలు. ఇది ఒక గెలుపేనా అని ఇటు బీఆర్ఎస్ బీజేపీ మిమ్మల్ని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానెల్లో ఉన్న సోదరులకు, మీకు అలాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అండి. సో 51% ప్రజల యాక్సెప్టెన్సీ పొంది ఇవాళ ఓటు వేసి ఒక స్థానికత నాయకుడిని, బీసీ నాయకుడిని, బలహీన వర్గాల బిడ్డని ప్రజలు నమ్ముకుని ముందుకు గెలిపించినటువంటి జూబ్లీహిల్స్ ఓటర్ మహాశయులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అట్లాగే ఒక బీసీ బిడ్డను నిలబెట్టి ఆ గెలుపు కోసం అన్ని తానే పనిచేసినటువంటి టీమ్ లీడర్గా ఉండి టీం అంతా కూడా కింది వరకు ప్రాపర్గా పనిచేపించే దాంట్లో సక్సెస్ఫుల్గా ఇవాళ లీడ్ చేసినటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారికి, అలాగే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ అన్న గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ఇక్కడ ఎవరు గెలిచిన తర్వాత ఇలాంటి ఆరోపణలు చేస్తారని అందరూ అనుకున్నారు. అది కామన్. ఎందుకంటే వాళ్ళు ఆ రోజు ఎలక్షన్ నడుస్తున్న సందర్భంలోనే బీఆర్ఎస్ వాళ్ళు రోడెక్కి రచ్చ చేసినప్పుడే
ఓడిపోతున్నామని వాళ్ళకి అర్థమైపోయింది. కాబట్టి చెప్పుకోవాలంటే ఇవన్నీ సాకులు చూపించాలా రేపు, కాబట్టి అవన్నీ మాట్లాడుతున్నారు. మీ దగ్గర నిజంగానే ఎవిడెన్స్ ఉండి ఎక్కడైనా పొరపాట్లు జరిగితే ఈసీకి కంప్లైంట్ చేయండి. ఆటోమేటిక్ గా వాళ్ళు ఫైల్ చేస్తారా ఏం చేస్తారో అన్నది చూస్తుంది. అది కూడా జరగకపోతే కోర్టు ఉంది, న్యాయస్థానానికి వెళ్ళండి, కొట్లాడండి. ఎవరు కాదనలేదు కదా మిమ్మల్ని. కాబట్టి అధికారంలో ఉన్నంత మాత్రాన మేము అధికార పార్టీ దుర్వినియోగం చేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అందరినీ ఆగం చేసినామని మాట్లాడే విధానం సరైనది కాదు అంట. ఎందుకంటే మీరు 10 సంవత్సరాలు అధికారంలో ఉండి కనీసం బూతులలో మీ క్యాండిడేట్లు లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులకు మీ పార్టీ దిగజారిపోయిందంటే మీరు ఏ స్థాయిలో ఉన్నారన్నది ఆత్మపరిశీలన చేసుకోండి. మీ అహంకారం తగ్గించుకోండి. మీ అహంకారం తగ్గించుకుంటే అప్పుడు ప్రజలు డెఫినెట్ గా మీ పక్షాన్ని నిలబడడానికి కోసం ప్రజలు బీఆర్ఎస్ కావాలని అనుకోవడానికి ఉంది. మీరు నమ్ముకున్న మీ సోషల్ మీడియా చూపించిందే ఈ మీరు చెప్పిన అబద్ధాలు ఏవైతే వాళ్ళు చేస్తున్నారో దాన్నే ఇదే బ్రహ్మాండము, ఇదే బ్రహ్మ పదార్థం అని మీరు అనుకున్నారు. కాబట్టి ఇవాళ పప్పులో కాలు వేస్తున్నారు. మీ స్ట్రాటజీ తప్పైందనేది మీకు అర్థమైపోయింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా 2 సంవత్సరాల అధికారంలో వచ్చిన తర్వాత కేటీఆర్ గారు పదే మాట్లాడింది ఏంటండి? 2 సంవత్సరాల రెఫరెండానికి ఎన్నిక అని చెప్పినారు. మరి వాళ్ళ రాజీనామా చేయండి కేటీఆర్ గారు. నైతిక బాధ్యత వహిస్తూ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పూర్తిగా ఆయనే మొత్తం ఎన్నిక బాధ్యత చేసినాడు కదా, రిజైన్ చేయమని చెప్పండి. మిమ్మల్ని రెఫరెండం గా తీసుకోమంటే కేటీఆర్ రెఫరెండం తీసుకోమనికే నో రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అది చెప్పాలక. నేను రెఫరెండం అని నేను అనట్లే. ఎందుకంటే ప్రజలు నాకు ఇచ్చిన మ్యాండేటరీ ఇంకా 3 సంవత్సరాలు ఉంది. మినిమం ఒక 4 years పని చేసిన తర్వాత లాస్ట్ 1 year ఎలక్షన్ ఇయర్ అవుతుంది. అట్లీస్ట్ ఆ సందర్భంలో నేను చేయనటువంటివి ఏమన్నా ఉంటే మీరు మాట్లాడితే దానికి ఒక అర్థం పరమార్థం ఉంటది. కానీ అది వదిలేసి కేవలం రేవంత్ రెడ్డి గారిని తిట్టాలి, ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి, వాళ్ళ మధ్యలో సఖ్యత లేదు, ఇవే మీరు ప్రచార అస్త్రాలుగా ఉంచుకొని మీరు చేశారు. మీరు ఏం చేసిండ్రో చెప్పలేదు సమాజానికి. కేవలం మమ్మల్ని నెగిటివ్ గా బూ చూపించారు. అంతెందుకండి, ఇవాళ క్యాండిడేట్ గా మీరు ఎవరు నిలబెట్టారు? బీఆర్ఎస్ పార్టీ లైన్ ఏంటి? స్థానికత, లోకల్ వాడే, తెలంగాణ ప్రాంతం వాడే, నా గడ్డ నేలాలని చెప్పినారు. మీరు తెలంగాణ వాళ్ళు గారాక కొత్త ఏమన్నా నిర్వచనం ఉందా? తెలంగాణ నుంచి నిర్వచనం ఏమన్నా వేరే ఉందా తెలంగాణ వాళ్ళకు? చెప్పండి, మీరు చెప్పండి. మీరు వినాలి తమ్ముడు, మీరు మాట్లాడాలని చెప్పిందా? మీరు వినండి. బీఆర్ఎస్ లైన్ లోనే కంప్లీట్ గా టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ వచ్చినాక అన్ని వదిలేస్తున్నారు, తిరోధకాలు వచ్చినారు. ఇవాళ మాగంటి గోపినాథ్ మేబీ అక్కడ పుట్టిండొచ్చినాము, పుడితే నాకు తెలియదు పూర్తిగా. సో ఒకవేళ అయ్యిండొచ్చు, కానీ ఆయన భార్య ఇక్కడ లోకల్ కాదు కదా. మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చినారు టికెట్? అది ఆలోచించుకోండి. మీ యొక్క మూలాలకే తిరోధకాలు ఇచ్చినాక ఇవాళ మాట్లాడితే ఎట్లా? బీజేపీ ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చారు? కానీ లోకల్ స్థానికునికి ఇచ్చారా? ఇవ్వలే కదా. కాబట్టి మీరు చేసే తప్పులన్నీ చేశారు. మీ బాడీ లాంగ్వేజ్, మీ అహంకారం ఇవాళ మిమ్మల్ని ఓడగొట్టిందని గుర్తుపెట్టుకోండి. అవి వదిలేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారు పూర్తిగా ఒక పోల్ మేనేజ్మెంట్, ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ పోల్ మేనేజ్మెంట్ విషయంలో అయినా, మొత్తం టీం వర్క్ విషయంలో అయినా, ప్రతి విషయంలో కేర్ఫుల్ గా ఇవాళ మేము అడుగులు వేసి జాగ్రత్తగా అయితే ఇందిరా గారు, ఇక్కడ జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన గెలుపు మంత్రం ఏంటి? బీహార్ లో మీ పని చేయని మంత్రం ఏంటి? ఎందుకు ఓడిపోయింది? ఇప్పుడు ఇక్కడ బై ఎలక్షన్ అండి, అది జనరల్ ఎలక్షన్. దానికి దీనికి లాట్ ఆఫ్ డిఫరెన్స్. మన కంపారిజన్ చేయాల్సినటువంటి అది లేదని చెప్పాలనుకుంటున్నాను. రెండోది ఏంటంటే, మీరు ఒకవేళ నిజంగానే బీహార్ గురించి మాట్లాడాలని మనం అనుకుంటే, బీహార్ ఎలక్షన్ అనేది నితీష్ గారు యూటర్న్ తీసుకున్న తర్వాత ఏం జరిగిందో అందరికి తెలుసు. ఆయన ముఖ్యమంత్రి చేయరు, బీజేపీ క్యాండిడేట్ ముఖ్యమంత్రి అవుతారు. ఇంత నెగిటివ్ వస్తే తిరిగి వాళ్ళ క్యాండిడేట్ అనౌన్స్ చేసి మనం చూస్తాం. ఎలక్షన్ నోటిఫికేషన్ కన్నా ముందే ఆడబిడ్డలకి 10,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లలో వేసి ప్రభుత్వ సొమ్ము ద్వారా ఎన్నికలు లంచం చేస్తున్నారు. అది అందరికి తెలిసిన విషయం. ఇవాళ అక్కడ ఉన్నటువంటి పాషన్ ద్వారా ఎస్సీ ఓట్లు, ఆ తర్వాత నితీష్ ద్వారా ఎంబీసీల ఓట్లు, తర్వాత పైన అప్పర్ క్యాస్ట్ వాళ్ళవి బీజేపీ ద్వారా, ఇట్లా అలాగే మాయావతిని, తర్వాత ఎంఐఎం ని మీరు ఎంతమందిని వాడినారు? ఎన్ని అస్త్రాలు వాడినారు? కేంద్రంలో అధికారంలో ఉన్నారు కాబట్టి, రాష్ట్రంలో కూడా అధికారంలో ఉన్నారు కాబట్టి దాన్ని ఉపయోగించుకొని మరింత బలహీన పడే విధంగా మీరు దాన్ని పూర్తిగా అధికారాన్ని వినియోగం చేసి దుర్వినియోగం ద్వారా ఇవాళ మీరు ఎన్నిక గెలిచడం చెప్పాల్సిన అవసరం ఉంది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనకి ఇక్కడ సిమిలారిటీ ఏంటంటే రెండు చోట్ల రూలింగ్ పార్టీనే విజయం సాధించింది. రోజా గారు ఒక్క మాట చెప్తా, నేను ఒకటే మాట చెప్తా. ఎవరికైనా ప్రామాణికం ఎన్నికల్లో ఓటునే మీరు నాకేసే నా ఓటు, మీ వ్యతిరేకత ఓటును మీరు పూర్తిగా 60 లక్షల ఓట్లు అక్కడి నుంచి తొలగించారు. కొత్తగా 20 లక్షల ఓట్లు యాడ్ చేస్తున్నారు. ఈ ప్రక్రియ పట్ల ఎలక్షన్ కమిషన్ ని ప్రశ్నిస్తే ఎలక్షన్ కమిషన్ కనీసం స్పందించకపోగా
పైనుంచి రాహుల్ గాంధీ గారి పైన పూర్తిగా మీరు బెదిరించేటువంటి బెదిరింపు ధోరణితో ఇచ్చిన స్టేట్మెంట్లు ఈ సమాజం గుర్తుపెట్టుకున్నది. నాకు ఓటు వేయాలని ఉన్నప్పటికీ కూడా వేయనిక నాకు ఓటే లేకుండా చేస్తున్నారు. మరి వ్యతిరేకత ఎక్కడ కనబడుతుంది చెప్పండి? ఓటున్నాడు, నీ ఓడే ఓటుంచుకున్న తర్వాత నీ ఆపోజిషన్ ఓటు ఎక్కడి నుంచి పడుతుందని అడుగుతున్నాను నేను. ఇది కదా చర్చ జరగాల్సింది. డెమోక్రటిక్ గా జరగాల్సిన ఎన్నిక డెమోక్రటిక్ గా లేదని చెప్తున్నాం. అందుకనే ప్రజాస్వామ్యంలో ఓటు ప్రామాణికమైతే ఆ ఓటుకు విలువ లేకుండా చేసి ఎలక్షన్ పెట్టినాము, ఇదే రిజల్ట్ బ్రహ్మాండంగా బద్దలు కొట్టినామంటే మరి ఏం చేస్తారని ప్రజలు మీకు ఇవాళ ఇచ్చినారు చెప్పండి? మీరు ఇప్పుడు తేజస్విని సీఎం క్యాండిడేట్ కదా. గమనించాల్సింది ఏంటి తెలుసా అండి, ఇక్కడ ఇందిరా గారు మీరు చెప్పిన సిద్ధాంతం అన్ని చోట్ల కూడా వర్తిస్తుంది కదా. ఓట్ బ్యాంక్ పెరిగింది, మీరు అది గమనించండి. బీహార్ లో ఆ ఓట్ బ్యాంక్ పెరిగింది. ఓట్ బ్యాంక్ అంటే వాళ్ళకి పర్సెంటేజ్ పెరిగిపోయింది, కానీ సీట్ల సంఖ్య తగ్గింది. ఎంతో ఏ రకంగా జరిగింది ఇది మీరు ఆలోచించండి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా హంగుల ఆర్భాటాల ద్వారా నయాన భయాన అన్ని రకాలుగా ఇవాళ అధికారం దేశంలో వాళ్ళే ఉండాలని ఒకే ఒక నిదాంతో ముందుకెళ్తున్నారు. రైట్, ఓకే. సీతారాం నాయక్ గారు మాట్లాడదాం. సీతారాం నాయక్ గారు, ఇది తెలుసుకో, దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ పాగా వేయాలని ఇవాళ రాహుల్ గాంధీ గారు లేవనెత్తిన ప్రతి అంశం కూడా 100% వాస్తవం. దానిపైన ఇప్పటి వరకు బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ గాని ఎలక్షన్ కమిషన్ గాని ఓపెన్ గా ఛాలెంజ్ ని రిసీవ్ చేసుకోలేదన్నది వాస్తవం. కాబట్టి చదువుకున్నటువంటి వాళ్ళు, ఎడ్యుకేటర్స్ అంతా కూడా, మేధావులంతా కూడా, సోకాల్ పీపుల్ అంతా కూడా దీనిపైన ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మనం దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని మాత్రం చెప్పదలుచుకున్నాను. రైట్ అండి, ఓకే. సీతారాం నాయక్ గారు, మొత్తానికి హంగు ఆర్భాటాలు చూపించు అధికార దుర్వినియోగం చేస్తూ దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ పాగా వేయాలనేటువంటి ఒక దుష్ప్రయత్నానికి పాల్పడుతూ ఉంది అని చెప్తూ ఉన్నారు. సో మొత్తానికి బీహార్లో ఎన్డీఏ డబుల్ ఇంజన్ సర్కార్ అక్కడ డబుల్ సెంచరీ చేసి సాధించింది. ఇక్కడ మాత్రం బీజేపీ డిపాజిట్ కోల్పోయినటువంటి పరిస్థితి. ప్యానల్లో ఉన్న వాళ్ళకి అందరికీ నమస్కారాలు. ముందుగా గెలిచినటువంటి యాదవ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇది ఒక ఉప ఎన్నిక అమ్మా. ఈ ఉప ఎన్నికల్లో ఎవరైతే గెలిచిన పార్టీ లేదా ఓటమి పాలైనటువంటి వాళ్ళ ఇద్దరికి ఒక క్రైటీరియా ఉంది. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీకి ఏం క్రైటీరియా ఉంది అన్నది మీకు కూడా తెలుసు. ఎందుకంటే వారేమో ఒక క్యాండిడేట్, ఎవరి సిట్టింగ్ ఎమ్మెల్యే గారు దురదృష్టవస్తు చనిపోయినరు. వాళ్ళకు ఉన్నటువంటి గత అనుభవాన్ని బట్టి మేమేదో గెలుస్తామనేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న దగ్గర ఎక్కడైనా ఉప ఎన్నికలు ఇంకా 3 years ఉన్నది. ఎందుకు చేజాతుల పొడగొట్టుకోవాలి, ఏదైనా మనకు అభివృద్ధి జరుగుతా అనేటువంటి ఒక ఆకాంక్ష ఉంటుంది. అక్కడ ఉండేటువంటి నాయకుని బట్టి ఉంటుంది. వాళ్ళు ఒక మాక్సిమం ప్రయత్నం చేశారు. అయితే మిత్రులు మాట్లాడుతున్నప్పుడు ఇంకా కేసీఆర్ గారినే ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. తప్పేం లేదు. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు పరిపాలించి ఆ 10 ఏళ్లతో ఇప్పుడు ప్రజలు కేసీఆర్ ను కోరుకుంటున్నప్పుడు కన్నబిడ్డనే బయటకు వెళ్ళిపోయారు కదా. వాళ్ళు కొద్దిగా ఆలోచించాలి కదా. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడినా ఇంకెవరైనా మాట్లాడినా, ఎందుకంటే ఆ తెలంగాణ రావడంలో మా పాత్ర కూడా ఉంది కదా, మీ పాత్ర ఉంది, అందరి పాత్ర ఉంది. కానీ తర్వాత ఏం జరిగింది, 10 సంవత్సరాలు అక్కడ ఏం అభివృద్ధి చేశారు అనేది కూడా ప్రజలు చూశారు. వారు అన్నట్టు అన్ని రకాలుగా మీరే చేసి ఉంటే ప్రజలు తప్పనిసరిగా అక్కడ ఇంతకుముందు సింపతి ఉండేదమ్మా. సింపతి ఉండేది, ఒక సెంటిమెంట్, ఇవన్నీ పనిచేసేది. కానీ ఇప్పుడు అవి ఎక్కడ చేస్తారు, చూస్తున్నారు కదా మీరు. జరిగినటువంటి ఎన్నికల్లో కూడా 5 చోట్ల వేరే పార్టీలు అక్కడ ఇదైంది. గతంలో అటువంటి సింపతి ఉండే. కానీ ఇప్పుడు ఏం చూస్తున్నారు ప్రజలు, మాకు ఏదో అట్లా ఇచ్చి చేసుకోవడం ఎందుకు, మాకు ఇక్కడ అభివృద్ధి జరగాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు వారి టీం ఆడ పనిచేసింది. బీజేపీ పార్టీకి వస్తే నాకు పెద్దగా తెలంగాణలో ఇప్పుడే కాదు కదా, మొదటి నుంచి లేదు. మేము ఇప్పుడిప్పుడే కొంత మొన్న మీకు పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు బ్రహ్మాండమైనటువంటి ఓటు శాతం పెరిగిన సంగతి మీకు తెలుసు. అసెంబ్లీలో పెరిగినటువంటి సంగతి మీకు తెలుసు. ఇది ఒక ఉప ఎన్నిక. ఈ ఉప ఎన్నికను బీజేపీ పార్టీ గెలవడానికి ప్రయత్నం చేయడంలో ఇంకొక క్రైటీరియా ఉంది. మీరు చూస్తున్నారు కదా, ఒక అపార్ట్మెంట్ లో మేము 18 మందికి డబ్బులు ఇస్తే మీరు 3 ఓట్లు వేసి మిగతా డబ్బులు ఇవ్వమంటున్నారు. ఎట్లా అంటే మనం ఓటర్ని కించపరిచినట్టు అవుతుంది. కానీ భారతీయ జనతా పార్టీ బహుశా ఈ ప్రాంతం ఎక్కడైనా కానీ వాళ్ళంతగా డబ్బులు మీకు మొదటి తెలుసు, ఆ సిద్ధాంతం తెలుసు,
మోడీ గారు అనే మాట కూడా అది గెలిస్తే గెలవండి, మనం పనిచేస్తామని నమ్మకం ఉంటే ఓటు ఇస్తారు, లేకుంటే వేయరన్నారు. మేము దాన్ని అంత సీరియస్ గా ఎలక్షన్ తీసుకోలేదు. మాకు ఉండేటువంటి రేపు వచ్చేటువంటి మళ్ళీ మీరు సీరియస్ గా తీసుకోలేదు, మీకు జూబ్లీ హిల్స్ అనేది క్రైటీరియా కాదు, అలాంటప్పుడు పోటీ చేయకుండా ఉండాల్సింది కదా. చేయాలి కదమ్మా, చేయాలి. అంటే మరి అంటే పోటీ చేసి కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ చేసి కాంగ్రెస్ ని గెలిపించాలని బీఆర్ఎస్ ఏదైతే ఆరోపిస్తోందో. వినండి, మేమందరం వెళ్ళాము అక్కడికి, మా పార్టీ మొత్తం వెళ్ళి తిరిగామా లేదా చూడండి. మేము అట్లా కాంగ్రెస్ కో బీఆర్ఎస్ కో సపోర్ట్ చేయాలనుకుంటే మా ఇంత వ్యవస్థ అక్కడికి పోవాల్సిన అవసరం మాకు తెలిసిపోయింది. అక్కడ మేము అక్కడికి వెళ్ళంగానే ఏదైనా మనం ఒప్పుకోవాలి, ఎందుకంటే ఏదో గాంభీర్యం చూపెట్టి అబద్ధాలు ఆడవలసిన అవసరం లేదు. రైట్, ఇక రాజకీయ విశ్లేషకులు అందే సత్యం గారితో మాట్లాడదాం. సత్యం గారు, కాంగ్రెస్ కు జూబ్లీ హిల్స్ లో 24,000 మెజారిటీ, బీహార్ లో ఎన్డీఏకి 200+ సీట్స్. సో మొత్తానికి రూలింగ్ పార్టీ హవా కొనసాగిందని అనుకోవాలా, లేదంటే అధికార పార్టీ యొక్క వ్యతిరేకత లేకపోవడం వల్లనే ఈ విజయాలు సాధ్యమయ్యాయా? ఎలా చూడాలంటారు, మీ విశ్లేషణ ఏంటి? రోజా గారు, మోడీ గారు మాట్లాడిరా, నన్ను ఆపేసిరా, సంతోషం అమ్మా, ఎందుకంటే వారితో మాట్లాడించారు. నేను మళ్ళీ వస్తాను సార్, సీతారాం నాయక్ గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. ఎస్ సత్యం గారు. బీహార్ సీతారాం గారు అన్నట్టుగా నెక్స్ట్ రౌండ్ మాట్లాడదామండి. జూబ్లీ హిల్స్ సంబంధించి విషయానికి వస్తే అసలు కాంగ్రెస్ పోటీ చేయటమే ఒక అడ్వాంచరిస్టిక్ స్టెప్. అందరూ అనుకున్నది ఏమిటంటే బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు, తర్వాత సానుభూతి, భర్త చనిపోయి సానుభూతి ఉన్నటువంటి సీటు కాబట్టి, తర్వాత అందులో ఈ నియోజకవర్గం మీద ఏ విధమైనటువంటి ఒక పర్ఫెక్ట్ అభిప్రాయం, అంటే కాంపోజిషన్ ఏమిటి అనేటువంటి పర్ఫెక్ట్ అండర్స్టాండింగ్ ఎవరికి లేదు. మరి రిచ్ కాన్స్టిట్యూషన్ కొంతమంది అనుకుంటున్నారు, అసలు మొత్తం డౌన్ ట్రాడనే ఉన్నారు వాడలలో అనేది కొంతమంది, అట్లాగే 50% బీసీలు ఉన్నారు అనేది. ఇటువంటి ఎక్స్పెక్టేషన్ ఏమీ లేకుండా కాంగ్రెస్ పోటీ చేయటం అనేది పెద్ద అడ్వాంచరిక్ స్టెప్. తర్వాత కాంగ్రెస్ విష్ణువర్ధన్ రెడ్డి తర్వాత గత 2 దశాబ్దాలుగా ఎప్పుడు గెలవలేదు కూడా. అయితే ఈ మొత్తం క్రెడిబిలిటీ ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి చెందుతుంది. ఎందుకంటే వెంటనే రంగంలోకి దిగి అది పోటీ చేస్తామో లేదా తర్వాత సంగతి, 3 మినిస్టర్లని ఇన్ఛార్జీలకు పెట్టి నియోజకవర్గంలో థ్రైవ్ చేశారు 2 ఆస్పెక్ట్ల. ఒకటేమో డెవలప్మెంట్ యాక్టివిటీస్ స్టార్ట్ చేశారు ఇమీడియట్గా, రెండో వైపేమో వాళ్ళ శ్రేణులు అన్ని శ్రేణులను సమకూర్చుకోవటానికి ఉపయోగించుకున్నారు. కింది వరకు ఎంఐఎం కూడా సపోర్ట్ ఉంది కాబట్టి మొత్తం శ్రేణులను సమీకరించుకొని ఒక ప్రాతిపదికని క్రియేట్ చేసుకున్నారు ఎలక్షన్ అనౌన్స్మెంట్ వచ్చేలోపే. తర్వాత రెండవది ఇంకొకటి ఏమిటంటే, అక్కడ కాంగ్రెస్ తరఫున ముస్లిం పోటీ చేసి ఉంటే హిందూ ముస్లిం కాన్ఫ్లిక్ట్ వచ్చేది, తర్వాత మొత్తం మీద కొంత డిస్టర్బ్ అయ్యేది కాంగ్రెస్. కానీ ఓ హిందూ ఓటు, తర్వాత బీసీ క్యాండిడేట్ నవీన్ యాదవ్ని అనౌన్స్ చేయడం అనేది రెండవ స్టెప్, కరెక్ట్ స్టెప్ అది. తర్వాత అది రావటంతో ఆ కాన్ఫ్లిక్ట్, రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ కి అవకాశం లేదు, బీజేపీకి డిజడ్వాంటేజ్ అయింది అది, ఏది నవీన్ యాదవ్ని పెట్టడం అనేటువంటిది. తర్వాత మూడో విషయానికి వచ్చినప్పుడు కాంగ్రెస్ కున్నటువంటి అడ్వాంటేజ్ అంటే, ఒకటి ఎంఐఎం సపోర్ట్ చేస్తే ఆ ఎంఐఎం వచ్చేటువంటి ఓట్లని కన్సాలిడేట్ చేయడానికి అజాదుద్దీన్ మినిస్టర్ ఇవ్వటం అనేటువంటిది మూడో స్టెప్. అది వేసుకున్నటువంటి వ్యూహం ఫలించింది. ఎంఐఎం సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా 30% ముస్లిమ్స్, ఇతర పార్టీల అభిమానులు కూడా ఉన్నారు. మొత్తం ముస్లిమ్స్ కన్సాల్ట్ చేసుకోవటానికి అజారుద్దీన్ నిలబెట్టకపోవడం ఎంత కరెక్టో, ఆ తర్వాత అజారుద్దీన్కి మినిస్టర్ చేయడం కూడా అంత కరెక్ట్. ఈ 3 వ్యూహాలతోటి కాంగ్రెస్ సక్సెస్ అయింది. ఇక మరొక విషయం ఏంటంటే, అక్కడ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ముందు నుంచి అనుకున్నాం బీజేపీ స్కోర్ ఎక్కువ చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ విన్ అవుతుంది. అట్లాగే ఉంటే బీజేపీ ఓటింగ్ శాతం తగ్గితే దెర్ ఇస్ ఎ డేంజర్ ఫ్రమ్ బీఆర్ఎస్ అని అనుకున్నాం మనం. కానీ బీజేపీ ఓటింగ్ శాతం పడిపోయినా కాంగ్రెస్ గెలవటం అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ గెలుపు. తర్వాత రెండోది, గతంలో 67,000 అజారుద్దీన్ ఉన్నప్పుడు 65,000 వచ్చేసి వాళ్ళ 1,00,000 దాకా వచ్చినాయి. కాబట్టి సిట్టింగ్ సీట్ని కైవసం చేసుకోవటం, తర్వాత దరిదాపు 40% ఓటింగ్ పెరగటం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క వ్యతిరేకత లేదు, అనుకూలత లేకున్నా వ్యతిరేకత లేదు. నేను మొదటి నుంచి చెప్తుంటూ వస్తున్నా, ఎక్కడైనా రాష్ట్రంలో కాంగ్రెస్ అమలు చేయనటువంటి పథకాల వల్ల ఏ పథకం ఎందుకు అమలు చేయాలనే వ్యతిరేకత ఉంది, కానీ మొత్తం కాంగ్రెస్ ను ఓడగొట్టాలనేటువంటి వ్యతిరేకత ఇంకా రాలేదు.
కేసీఆర్ కూడా 8-9 ఏళ్ల తర్వాత వచ్చింది అది. కాబట్టి 2 ఏళ్లకే కాంగ్రెస్ వ్యతిరేకత వచ్చింది వద్దనుకుంటారు అనేది నిజం కాదని మొదట నేను చెప్పుకుంటూ వస్తాను, అదే జరిగింది. కాబట్టి కాంగ్రెస్ గెలుపుకు ఇవన్నీ ఉపయోగపడ్డాయి. తర్వాత ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఇవాళ బీఆర్ఎస్ వైపు చూస్తే సానుభూతి ఉన్నటువంటి క్యాండిడేట్ నిలబెట్టకుండా మరొక నిలబెడితే ఇంకా వీక్ అయ్యేది పార్టీ. తర్వాత ఓడిపోయేటప్పుడు కూడా దరిదాపు ఆ డజన్ కారణాలు ఉన్నాయి. ఇప్పుడు నేను దాంట్లో పోను ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది అనేది. కానీ ఓడిపోయిన తర్వాత రీగెయిన్ కావడానికి ఏ ప్రయత్నం జరగలేదు. ఇంకా లీడర్షిప్ ఇంకా డ్యామేజ్ అవుతూ వస్తా ఉంది రోజు రోజుకు లీడర్షిప్. ఎందుకంటే గతంలో డజన్ ఇష్యూస్ తో పాటు కేసీఆర్ ఫ్యామిలీ వ్యతిరేకత, ఇవన్నీ ఒక 30 మంది ఎమ్మెల్యేల అవినీతి, కాళేశ్వరం ఇష్యూ, తర్వాత ఎగ్జామ్స్ ఫెయిల్యూర్ ఇష్యూ, ఇటువంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి, ఒక డజన్ ఇష్యూస్ ఉన్నాయి. అయితే ఓడిపోయిన తర్వాత మళ్ళీ రీగెయిన్ కావడానికి ఆ లీడర్షిప్ యొక్క క్రెడిబిలిటీ పెరగకపోగా రోజు రోజు తగ్గుతుంది. ఉదాహరణకు ఇవాళ యంగ్ చాప్స్ ఎవరు, హరీష్ రావు, కేటీఆర్, క్లీన్ ఇమేజ్ ఉంటుంది యంగ్స్టర్స్ కు. కానీ కేసీఆర్ కొన్ని ఇమేజ్ వాళ్ళకి ఇప్పటికి కూడా లేదు, అలా ఆఫ్ కూడా లేదు. కాబట్టి వాళ్ళ ఆధ్వర్య ఎలక్షన్ అవ్వటం వల్ల పెద్దగా ఉపయోగం లేదు. కేటీఆర్ కు ఇమేజ్ తగ్గింది. ఒకవేళ హరీష్ రావు అయితే ఎట్టుంటుందని ఏడాది నుంచి కింది స్థాయిలో ఒక చర్చ జరుగుతుంది బీఆర్ఎస్ క్యాడర్ లో. కానీ కవిత బయటకు వచ్చి హరీష్ రావు కూడా కాళేశ్వరంలో చాలా కమిషన్ తిన్నాడు, తర్వాత వరంగల్ హాస్పిటల్లో కూడా 600 కోట్లు పెంచుకున్నారు, అది కూడా బెనామీ. కాబట్టి అన్ని చోట్ల బెనామీల ద్వారా హరీష్ రావు వసూలు చేస్తున్నారని ఎప్పుడైతే కవిత అసాల్ట్ చేసిందో చివరికి హరీష్ రావుకున్న క్రెడిబిలిటీ కూడా తగ్గింది. అంటే లీడర్షిప్ ఏదో ఒక డిస్టర్బెన్స్, వీళ్ళ మీద ఎంక్వైరీ, వివిధ రకాలైనటువంటి ఎంక్వైరీలు నడవటం, ఏది కోర్ లీడర్షిప్ మీద. తర్వాత ఆ ఎంక్వైరీలు కూడా ప్రజలు నమ్మేటట్టు ఉండటం. తర్వాత కళ్ళకి ఎదురుగానే అవినీతి జరిగిందంటే రుజువు లేదు. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉన్నటువంటి కేసు గురించి ఆయన క్రెడిబిలిటీ లేదా? కాస్త నన్ను మాట్లాడియండి. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి గారికి ఏమో క్రెడిబిలిటీ ఉంది. ఒకటి ఉందండి, ఎందుకంటే నేను ఇప్పుడు మాట్లాడితే ఎట్లా అంటే ఏం కాదు, నా వీడియో చూడండి, చూడండి. నేను మొన్న కాంగ్రెస్ ఈ కారణం వల్ల గెలిచే అవకాశం ఉందని 15 రోజుల కింద చెప్తే మీ ప్రతినిధి 1% కూడా లేదు, అందసత్యం గారిది అబద్ధం అన్నారు. ఇవాళ ఏ కారణాలు గెలిచింది అనేటువంటి నేను అప్పుడు చెప్పిన ఇప్పుడు అయ్యే కారణాలు చెప్తున్నా. కాబట్టి కింద క్యాడరు నర్వస్ కాకుండా లీడర్షిప్ యొక్క ఇమేజ్ పెరుగుతూ ఉంటే రీగైన్ అవుతుంది. కాబట్టి ఇవాళ కూడా ఒక పార్టీ ఓడిపోయినంత మాత్రాన శాశ్వతంగా దూరం అయిందని చెప్పలేము. రానున్న 3 ఏళ్లలో కాంగ్రెస్ పొరపాట్లు చేస్తే ఖచ్చితంగా నియరెస్ట్ రైవల్ ఇప్పుడున్నటువంటి ఓటింగ్ శాతం ప్రకారం బీఆర్ఎస్ ఉంది. కానీ ఇవాళ బీఆర్ఎస్ కు ఓటింగ్ శాతం తోటి బీజేపీకి ఒక పెద్ద హర్డిల్. ఎందుకంటే మేము రాష్ట్రంలో పార్లమెంట్ సీట్లు గెలిచాం, తర్వాత గ్రాడ్యుయేట్స్ గెలిచాం, మేమే ఆల్టర్నేటివ్ అని బీజేపీ చెప్పుకుంటున్నది. ఇప్పుడు పెద్ద హర్డిల్ ఏదంటే బీఆర్ఎస్ దాటేయాలి. ఎందుకంటే వాళ్ళకు ఓటింగ్ శాతం పెరిగి ఇవాళ నియరెస్ట్ కేటీఆర్ ఇంతకుముందు ప్రెస్ కాన్ఫరెన్స్ మాకు రుజువైంది, మేమే నియరెస్ట్ రుజువైందని చెప్పాడు. కాబట్టి బీజేపీ ఆ హర్డిల్ దాటేయటం ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీ డిసడ్వాంటేజ్. మేమే అని చెప్పేసి ప్రెస్ నోట్లు చెప్పాడు ఇంతకుముందు కేటీఆర్. కాబట్టి ఇటువంటి కాంపోజిషన్లు ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏ పార్టీ అయినా ఓడిపోయిన పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటిది రీసైకిల్ అవుతుంటాయి. దానికి కావాల్సినటువంటి ప్రోగ్రామ్, తర్వాత లీడర్షిప్ ఇమేజ్ కూడా పెంచుకుంటే అది ముందు ఈ 2 ఏళ్లలో పెంచుకోలేకపోయింది. ముందు ఏమవుతుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయాలి. సుప్రత్ గారు, సో రేవంత్ 2 ఏళ్లలోనే ఈ స్థాయిలో ప్రజల నుంచి అభిమానం కావచ్చు, లేకపోతే వాళ్ళ సానుకూలత కావచ్చు తెచ్చుకున్నారు. అందుకోసమనే ఇవాళ ఈ గెలుపు సాధ్యమైంది అని చెప్తున్నారు. 10 ఏళ్ళు పరిపాలించిన సీఎం కేసీఆర్, మరి ఆయన ఎందుకు గ్రిప్ కోల్పోయాడనాలా, లేకపోతే ప్రజలు మిమ్మల్ని నమ్మట్లేదా, మీకు అండగా నిలబడేందుకు ముందుకు రావట్లేదా? మీరు మాట్లాడుతుంటే డెఫినెట్గా నవ్వాలనిపిస్తుంది వాస్తవానికి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఏం క్రెడిబిలిటీ ఉంది, ఏముంది? వాస్తవానికి ఆయన చేసినటువంటిది ఎన్నికల్లో కాంగ్రెస్ ప్లస్ ఎంఐఎం ప్లస్ టీడీపీ ప్లస్ ఇండైరెక్ట్గా బీజేపీ, తర్వాత అధికారం, పోలీసులు, ఎలక్షన్ కమిషన్, డబ్బు, రౌడీజం, ఇవన్నీ కలిపి మాతో కొట్లాడారు. ఒక కాంగ్రెస్గా కొట్లాడలే, ఎన్నిక ఆ విధంగా జరగలే. వీళ్ళన్నీ ఉన్నప్పుడు కూడా డబ్బు, రౌడీయిజం, ఎలక్షన్, ఈసీ కూడా వాళ్ళకి మద్దతు ఇవ్వడం అనేది చాలా ఘోరమైనటువంటి ఎన్నిక జరిగింది. మేము 100%గా ప్రజల్లో ఉన్నాం. ప్రతి సమస్య, హైడ్రా సమస్య వస్తే మేమున్నాం.
ఈరోజు హైడ్రా బాధితులంతా కూడా మా తెలంగాణ భవన్కి వస్తున్నారు. వేరే బీజేపీ ఆఫీస్కి పోతలేరు, కాంగ్రెస్ భవన్కి పోతలేరు, మా దగ్గరికి వస్తున్నారు. ఎవరన్నా లగచర్లలో ఇబ్బంది అయితే మా దగ్గరికి వస్తున్నారు. గ్రూప్ 1 అభ్యర్థులకు ఇబ్బంది అయితే మా దగ్గరికి వస్తున్నారు. ఆటో కార్మికులకు సమస్య వస్తే మా దగ్గరికి రావట్లేదు. ఉప ఎన్నిక ఉప ఎన్నిక ఒక్క ఉప ఎన్నికతో మొత్తం అంచనా వేస్తే మేము జరిగిన అన్ని గతంలో జరిగినటువంటి 2014 తర్వాత 2023 వరకు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో 5 స్థానాలు గెలిచినాం, 2 బీజేపీ గెలిచింది. మళ్ళా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అడ్డం పెట్టుకొని మీరు గెలిచారు. ఒక విషయము ఉప ఎన్నికలు మీరు ఫేస్ చేశారు, డెఫినెట్ గా మీరు గెలిచారు కదా. మరి అప్పుడు ఇవే పనిచేసాయా? ఇప్పుడు మీరు చెప్పిన ఇండివిజువల్ కొట్లాడినాం. ఎప్పుడు ఉప ఎన్నిక వచ్చినా ఇండివిజువల్ గా కొట్లాడినాం. మేము ఒక పార్టీగా కొట్లాడిన సందర్భాల్లో మాకు మేము ఏం చెప్పినామంటే, మేము గెలిస్తే మళ్ళా మీకు సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఈ ప్రాంత అభివృద్ధి చేస్తామనే ఆ ఎజెండా, అభివృద్ధి సంక్షేమం ఎజెండా దాంతో పోయినాం తప్ప ఇలాంటి గుండాయిజాలు, రౌడీయిజాలు, తర్వాత బూత్ క్యాప్చర్లు, ఈ ఇన్ని పార్టీల కలయిక, ఇవన్నీ కూడా ఇన్ని పార్టీలు టీడీపీ వాళ్ళు పొద్దున మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ మేమంతా కూడా కాంగ్రెస్కే చేసినామని చెప్తుండ్రు. అదేవిధంగా బీజేపీ ఏం చేసిందంటే గొప్ప పని, రేవంత్ రెడ్డి గారు రెచ్చగొట్టి బండి సంజయ్ గారిని పంపించారు. మీరు 10,000 తెచ్చుకోరు అని బండి సంజయ్ గారు పంపితే బండి సంజయ్ గారు పోయి 1 లక్ష వర్సెస్ 3 లక్షలు, అంటే 1 లక్ష ముస్లిం ఓట్లు వర్సెస్ 3 లక్షల హిందూ ఓట్లు అని చెప్పేసి హిందూ ముస్లిం అనేది ఆ కలరింగ్ ఇచ్చి, అక్కడ ఎంఐఎం కాంగ్రెస్తో ఉంది కాబట్టి ఆ ముస్లిం పోలరైజేషన్ కోసం బండి సంజయ్ గారిని రేవంత్ రెడ్డి గారు వాడుకున్నాడు. అదేవిధంగా తెలంగాణలో ఈరోజు జరుగుతున్నది ఏంది, తెలంగాణలో ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ బీజేపీ కొట్లాడుతుంది, కానీ తెలంగాణకు వచ్చే వరకు 2 పార్టీలు ఒకటే. ఆ 2 కేంద్ర మంత్రులు కూడా రేవంత్ రెడ్డి సహాయ మంత్రులుగానే పనిచేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా బడేబాయ్ చోటేబాయ్ అంటున్నాడు, మోడీ గారు బడేబాయ్ అంటున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రిగా ఈయన పక్కకు సిద్ధరామయ్య గారు ఉంటున్నారు. ఢిల్లీకి ఈయన ఎన్నిసార్లు పోయిండు, మోడీ గారిని ఎన్నిసార్లు కలిసిండు, కేంద్ర మంత్రులు ఎన్నిసార్లు కలుస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. కలిసినప్పుడు ఏం మాట్లాడిండు, నేను ఆర్ఎస్ఎస్, మీరు ఆర్ఎస్ఎస్, తర్వాత నేను స్కూలింగ్ ఆర్ఎస్ఎస్, కాలేజ్ టీడీపీ, ఇప్పుడు జాబ్ ఏమో రాహుల్ గాంధీ దగ్గర చేస్తున్నా అని చెప్పినటువంటిది వాస్తవం. ఎందుకోసం చెప్పిండు అంటే, ఇప్పటికైనా నేను ఆర్ఎస్ఎస్ మనిషినే అని చెప్పకనే చెప్పిండు. కానీ ఎంఐఎం వాళ్ళు తెలియక ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితులకు అనుగుణంగా దేశం బీహార్లోనేమో కొట్లాడతారు కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఎంఐఎం పోయి, ఈడ తెలంగాణకు వచ్చే వరకేమో కాంగ్రెస్కి సపోర్టింగ్గా క్యాంపెయినింగ్ చేసిర్రు, బూత్ క్యాప్చర్లు చేసిర్రు, రౌడీజం చేసిర్రు, అన్ని రకాల అరాచకాలు చేసి ఈరోజు ఒక్క ఎన్నికల గెలవడం వల్లనే మొత్తం మారిపోతుంది అనేది ఏం లేదు. 100% ప్రజా వ్యతిరేకత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది కాబట్టే గిన్ని 100 కోట్లు పెట్టిరు కదా ఎన్నికల్లో. ఈ 2,500 ఓటుకి 2,500 నుండి 6,000 వరకు పంచారు. మహిళా అభ్యర్థులకు ఓటుకి సపరేటు, మహిళా గ్రూపులకు సపరేటు, చీరలు సపరేటు, కుక్కర్లు సపరేటు, ఈ రకంగా క్యాంపెయినింగ్ చేసిర్రు. ముస్లిం ఓట్లకు సపరేట్ 4,000 వరకు పంచారు. ఇట్లా అన్ని రకాలుగా ఇన్ఫ్లుయెన్స్ చేసి మేము పంచలేదు, మేము వాళ్ళ లెక్క పంచలేదు కదా, పంచితే మేమే వాళ్ళ లెక్క పంచలేము. అదే విధంగా వాళ్ళు పెట్టినటువంటి ఒక ముఖ్యమంత్రి బ్లాక్ మెయిల్ చేస్తాడా అండి? ఎందుకు మీ నేతల దగ్గర డబ్బు లేక పంచలేదా? ఒక ముఖ్యమంత్రి బాజాప్తా బ్లాక్ మెయిల్ చేసినటువంటి చూసినాం ఎప్పుడన్నా ఓటర్లని, ప్రజలందరినీ కూడా మీరు ఓట్లు వేయకపోతే మీకు వచ్చేటటువంటి సంక్షేమం మొత్తం కట్ చేస్తా అని చెప్తారా ఎవడన్నా ముఖ్యమంత్రి? అట్లాంటి బ్లాక్ మెయిలింగ్ చేసి ఎన్నికల్లో డైరెక్ట్గా ముఖ్యమంత్రి బ్లాక్ చేస్తుంది. ఈ రోజు కూడా గెలిచిన తర్వాత కూడా మీడియాను కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఆయనకు వ్యతిరేకంగా ఏం కథనాలు ఇచ్చినా కానీ మీడియా అంతు చూస్తా అని చెప్తున్నాడు. ఈరోజు అహంకారం ఎవరికి ఉన్నది? రేవంత్ రెడ్డి గారు మీకున్నది అహంకారం. ఒక్క ఎన్నిక గెలవంగానే అహంకారం మీకు పెరుగుతున్నది. అహంకారం కేటీఆర్ గారికి పెరగలేదు. కేటీఆర్ గారు ప్రజల కోసం కొట్లాడుతున్నారు. డెఫినెట్గా మీరు తిట్టినటువంటి తిట్లేంది, ఏం మాట్లాడిరు మీరు ప్రచారంలో ఏం మాట్లాడిండండి? అప్రజాస్వామికంగా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడినా కేటీఆర్ గారు దాన్ని పట్టించుకోలేదు. మేము చెప్పదలుచుకుంది ఏంది, ఈ రెండు కేటీఆర్ గారు ఏమన్నా తక్కువ తిన్నారా? లేదు కదా, ఆయన కూడా అదే మాట్లాడాడు, ఆ స్థాయిలో మాట్లాడాడు కదా, డెఫినెట్ గా ఆ స్థాయిలో మాట్లాడాడు. మీరు చూసుకోండి, ఎన్నికల ప్రచారంలో మేము రేవంత్ రెడ్డి గారిని ఒక్క మాట అనలే. ఏమన్నా అడిగినాం, నువ్వు చేస్తున్నా నేను చెప్పింది ఏంది, ఆయన వాగ్దానాలు ఏం చేస్తుందో అది ప్లే చేసినాం. మేము మహిళలకు ఏం చెప్పిండు, ప్రతి ఉద్యోగి లెక్క 1వ తారీఖు 2,500 రూపాయలు వేస్తా అన్నాడు. వేస్తున్నాడా 2,500? ఈ రోజు మాత్రం ఎన్నికల కోసం వేసిండు 2,500. ప్రజలు మోసం కొట్టింది. ఈ రోజు 2,500 వేసిండు, చీరలు ఇచ్చిండు, కుక్కర్లు ఇచ్చిండు. ఎందుకు ఇచ్చిండని అడుగుతున్నాం. అదేవిధంగా పెన్షన్దారులు, నన్ను కాదు కదండి, పెన్షన్దారులు మీ జూపల్లి కృష్ణారావు గారిని అడిగిరు కదా, ఈ 2 సంవత్సరాలు అయింది 4,000 పెంచుతాను ఎక్కడ పోయినా అని అడిగిరు కదా. ఈరోజు ఎక్కడ కూడా ఉచిత కరెంటు అమలు అవుతలేదు. నేను తిరిగిన వెంకటగిరి కాలనీలో. అదేవిధంగా ఆ బస్సు తప్ప ఇంకేం అమలు అవుతలేదు. గ్యాస్ సిలిండర్ 2 నెలలు వేసిరు.
ఎంపీ ఎలక్షన్ల ముందు. ఇప్పుడు ఆ గ్యాస్ సిలిండర్ కూడా సబ్సిడీ పడతలేదు. రైట్, ఓకే. ఈరోజు ఇట్లా అన్ని ఉన్నాయి. 100% బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంగా మా స్థానాన్ని మేము పెట్టుకుంటాం. 100% ఈ ప్రభుత్వ వ్యతిరేకంగా పోరాటం చేస్తాం ప్రజా సమస్యల మీద. ఈ ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో, వాగ్దానాలు చేసిందో 426 గ్యారెంటీలు ఉన్నాయో ఆ గ్యారెంటీలు అమలు చేయడానికి కోసం తప్పకుండా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తాం మేము. ఓకే, అవన్నీ కూడా అమలు అయ్యే వరకు రైట్. అమలు చేయండి. ఇందిరా శోభన్ నిజంగానే గారు, yes. ఒక్కటే కంక్లూడ్ చేస్తా. నిజంగానే ప్రజలందరూ ఇందిరా శోభకు ఒక్కటే మాట, మీకు అందరు కూడా ఈరోజు ప్రజలందరూ మీ వైపే ఉన్నారు. 100% అనుకోండి. మీరు అంటారు కదా ప్రజలందరూ రేవంత్ రెడ్డి వైపే ఉన్నారు. మీరు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకున్నారు కదా, మీకు దమ్ముంటే మీకు ధైర్యం ఉంటే ఆ 10 మందితో రాజీనామా చేసి ఎన్నికలు పెట్టండి. అదే విధంగా లోకల్ బాడీ ఎన్నికలు 1.5-2 సంవత్సరాలుగా ఆగిపోయినాయి. మీ 42% రిజర్వేషన్ ఇచ్చి ఆ లోకల్ బాడీ ఎన్నికలు పెట్టండి. మీకు దమ్ము ధైర్యం ఉందనుకుంటాం. ఒక్క ఎన్నిక కోసం మొత్తం మంత్రులందరినీ ఎమ్మెల్యేలందరినీ ఆడ పోలింగ్ రోజు పెట్టినటువంటి దరిద్రమైనటువంటి ఎన్నిక, అప్రజాస్వామికమైన ఎన్నిక చేసి మేమేదో గొప్ప గెలిచినామని ఇట్లాంటి ఎన్నికలు మీరు నిజంగానే గెలిచేది ఉంటే దేశమంతా మిమ్మల్ని ఏం కొడుతుంది? చీకొడుతున్నది. బీహార్లో ఏంది పరిస్థితి? మీతో పొత్తు పెట్టుకుంటే ఆడ ఆర్జేడీ కూడా కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకు మీరు గెలుస్తలేరు రాష్ట్రాలలో? ఈ 10 స్థానాల్లో ఉప ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ వాటిని 100% గెలుస్తాం. పెట్టమనండి. నిజంగానే వాళ్ళు అంటారు కదా, ఈ రోజు ప్రజలంతా మీ వైపు ఉన్నారు కదా, మీ వైపు ఉన్నారని మీకు నమ్మకం ఉంటే 100% ఎన్నికలు పెట్టండి. హైదరాబాద్ లో పెట్టండి, శ్రీలింగంపల్లిలో పెట్టండి, చెవెళ్ళలో పెట్టండి. మొత్తం 10 మంది ఏదైతే మా పార్టీలను చేర్చుకున్నారో మీకు దమ్ము ధైర్యం ఉంటే పెట్టండి. రైట్, ఓకే. ఇందిరా గారు మాట్లాడండి. ఇప్పుడు మా తమ్ముడికి ఒక బీసీ బిడ్డ గెలిచిందని సంతోషపడాల్సింది పోయి ఎందుకంత ఆవేశపడుతున్నావు తమ్మి? మనకు రాని అవకాశం ఇంకో మన తమ్మునికి వచ్చింది, సంతోషపడు. ఎవరిని ఇచ్చినారు గుర్తు పెట్టుకో సుబ్రత, గుర్తు పెట్టుకో. ఇప్పుడు తమ్మి విను, నేనేమంటున్నా అంటే నిజంగానే మీ నాయకుడు మీ క్యాడర్ కి ఒక ఉత్తేజాన్ని ఇవ్వాలి, మా అస్తిత్వాన్ని కాపాడుకోవాలి, సారే రావాలి కారే కావాలని జనం అంటున్నారు అని మీరు చెప్పిన దానికే నిజమే అయ్యి ఉంటే మీ సార్ ఎలక్షన్ ప్రచారంలో కనీసం అట్లీస్ట్ అప్పీల్ చేసేవాడు. పోనీ ఆరోగ్యం బాగాలేదు, పెద్ద ఆయన రాలే, ఫామ్ హౌస్ లో ఉన్నాడు, కనీసం ఒక వీడియో పునరున్న ఒక అప్పీల్ అడిగుండొచ్చు. ఏది అడగలేదంటే అహంకారం అంటామా? దాన్ని ఏమంటాం మనం? మన హక్కుల గురించి కావాల్సి వచ్చినప్పుడు అసెంబ్లీకి వచ్చే పరిస్థితి. సీఎం ప్రచారం చేస్తేనేమో సీఎం కూడా వస్తారా అని అంటారు. మళ్ళీ ఇప్పుడేమో రాహుల్ గాంధీ రావాలి, మల్లికార్జున్ ఖర్గే రావాలి అని అంటారు. వాళ్ళే అంటారు కదా, వాళ్ళ అధినాయకులు ఎవరక? మీ పార్టీ అధినాయకులు ఎవరక? ఒక్క నిమిషం. మీ పార్టీ ప్రెసిడెంట్ గా ఆయనకి ఆ బాధ్యత లేదా అంటున్నా. అధికారం ఉంటేనే ప్రజల మధ్య ఉంటా, అధికారం లేకపోతే ఆరాంసే ఉంటా అని తను చెప్పదనుకున్నాడని నేను అడుగుతున్నాను ఈ సందర్భంలో. కాబట్టి మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇవాళ గెలిచినటువంటి క్యాండిడేట్ పట్ల ఎలక్షన్ ఓటింగ్ జరిగిన సరళి నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ అడ్రస్ చేసేటప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఒక మాట చెప్పారు, 2వ రౌండ్ అయిందాక 3వ రౌండ్ లో కాంగ్రెస్ క్యాండిడేట్ కి లీడ్ ఉందని చెప్తే దాన్ని కూడా 205 ఓట్లు లీడ్ లో ఉన్నారు. ఇక ప్రభంజనం అని కొన్ని ఛానళ్లు అత్యుత్సాహం ప్రదర్శించినాయి. అంత అవసరమా మోయడం? ఆ సందర్భంలో తను చెప్పడం జరిగింది. నిజంగానే నేను చేయాలనుకుంటే పక్క రాష్ట్రంలో లాగా ఇతర రాష్ట్రాల్లాగా మీడియాని నేను కంట్రోల్ చేయొచ్చు, కానీ నేను అలా అనుకోవట్లేదు. వాళ్ళు మా మీద ఎంత చేసినా కూడా కొంత మేము ఉదార స్వభావంతో ఉన్నామని చెప్పడం జరిగింది. చాలా డీసెంట్ గా మాట్లాడారు ముఖ్యమంత్రి గారు. ఎక్కడ ఇవాళ పొరపచ్చలుగా ఎవరిని రెచ్చగొట్టే విధంగా ఎక్కడ స్టేట్మెంట్ చేయలే. ఇద్దరి బావబామర్దులు ఇద్దరికి కూడా మంచి గడ్డి పెట్టినారు. నీ అహంకారాన్ని వదులు, నీ జలసీని వదులు అని చాలా చక్కగా ఒక మెసేజ్ కూడా ఇచ్చాడు వాళ్ళకి. సో రాబోయే రోజుల్లో పార్టీలో మనగడలో ఉండాలనుకుంటే ఇది వ్యవహారం చేసే పద్ధతి కాదు అని చెప్పడం జరిగింది. ఇవాళ మా క్యాండిడేట్ ని పూర్తిగా ప్రజల పక్షాన ఉన్నటువంటి వ్యక్తిని అందరూ కూడా ఓన్ చేసుకొని పనిచేస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీలో అంత ఈజీగా ఉండదు, ఇది అసాధ్యంగానే కనబడుతుంది చూసే వాళ్ళకి. కానీ ఈ టర్మ్ మాత్రము, ఈ ఎలక్షన్ మాత్రము అందరూ. కానీ ఇందిరా గారు ఆర్ఎస్ బ్రదర్స్ మిత్ర మండలి వర్కౌట్ అయింది, కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు ఎలా సహకరించుకున్నాయో మనం చూసాము అని కేటీఆర్ విమర్శించారు. ఇప్పుడు ఆయన దానికే పరిమితం అవుతాడు. సెటరికల్ గా మాట్లాడము, ఈవెంట్ మేనేజ్మెంట్లు చేయడము, ఒక రోడ్ షో పెడితే 3 కోట్లు పెట్టి ఈవెంట్ మేనేజ్మెంట్ చేయడము, ఒక కార్పొరేట్ పద్ధతిలో ఎలక్షన్ చేస్తున్నాడు కేటీఆర్. కాబట్టి
ఫెయిల్ అవుతున్నాడు. 2 బై ఎలక్షన్స్ అండి, ఒకటి కాదు. కాపీ కొట్టి కేటీఆర్ ఆధ్వర్యంలో 2 బై ఎలక్షన్స్. ఇవాళ కంటోన్మెంట్ బై ఎలక్షన్ వెళ్తే మీ సిట్టింగ్ సీట్ ఏమైంది? ఇవాళ 3వ స్థానానికి పోయినారు మీరు కంటోన్మెంట్. ఇవాళ పరిస్థితి ఏమున్నది ఆలోచించుకోండి. ఇవాళ మాగంటి గోపినాథ్కి మొన్న 2023లో ఆయన గెలిచిందని 80,000 ఓట్లతో గెలిచినాడు. ఆయన 80,000 ఓట్లు అంటే 43% ఇవాళ వచ్చిన ఇవాళ గెలిచిన మా తమ్ముడు నవీన్కి ఎన్ని వచ్చినాయి? 1,00,000 ఓట్లు, నియర్లీ 98,880 ఓట్లు వచ్చి ఇవాళ తన 51% తోటి, అంటే ఫస్ట్ టైం జూబ్లీ హిస్టరీలోనే ఫస్ట్ టైం 51 ప్రజల యొక్క యాక్సెప్టెన్సీ పొందినటువంటి వ్యక్తి. కాబట్టి మీరు మంచిగా చూడండి. మీరు ఎంత రౌడీ అన్నారు, ఆకు రౌడీ అన్నారు, ఎన్ని రకాలుగా తనని అవమానించాలో, తన క్యారెక్టర్ ని ఎంత అసోసియేషన్ చేయాలో అన్ని రకాలుగా మీరు చేశారు. అయినా ఎక్కడ బెదరలే, ఎక్కడ తను ఒక స్టేట్మెంట్ మీ పైన నెగిటివ్ మాట్లాడలే. మీరు ఎన్ని చెప్పినా అది మాకు ఆశీర్వాదం అని చెప్పేసి మాట్లాడినాడు తప్ప ఎక్కడ కూడా తను మాట్లాడలే. చాలా సౌమ్యంగా ఉంటాడు. నిజంగా అబ్బాయిని చూస్తే నిజంగా ఇలా ఉంటారని అనుకుంటారు అంత తెలిసిన వాళ్ళైతే. కానీ మీరు మాత్రము వ్యక్తిని హననం చేయడంలో చాలా బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యారు సోషల్ మీడియాలో. కానీ ప్రజలు దాన్ని నమ్మలేదని సందర్భంగా గుర్తు చేస్తున్నా. డెవలప్మెంట్ వైపుకి ప్రజలు ఉండాలనుకున్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచాలనుకుంటున్నారు. ఈ రేవంత్ రెడ్డి గారు ఇందాక మీరు ఒక మాట చెప్పారు, ముఖ్యమంత్రి గారు బెదిరించి ఓట్లు అడిగినారు, సంక్షేమ పథకాలు కట్ చేస్తానని చెప్పినారంటే ఎక్కడైనా రికార్డెడ్ గా ఎక్కడైనా దగ్గర ఉంది ఇందిరా గారు అది ఖచ్చితంగా కంప్లైంట్ చేయండి దానికి సంబంధించి. ఉంది కంప్లైంట్ కూడా చేశారు బీఆర్ఎస్. అది ఆన్ రికార్డ్ ఉంది. yes ఓకే సీతారాం నాయక్ గారితో మాట్లాడు. yes సీతారాం నాయక్ గారు, జరిగే అటువంటి నేపథ్యంలో ఇది ఒక ఉప ఎన్నిక. యా ఈ ఉప ఎన్నికకు ఇప్పుడు పెద్దలు అక్కడ మేడం కూడా చాలా అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, బీఆర్ఎస్ డాక్టర్ గారు కూడా చాలా చక్కగా చెప్పారు ఏం చేయాలి. ఇప్పుడు కేటీఆర్ గారు ఈ తెలంగాణ సాధనలో మొదటి నుంచి ఆ పార్టీ పుట్టింది దాని కొరకని అన్ని రకాలుగా చెప్పుకున్నావు. ఎందుకు ఇది జరుగుతుంది అనే దాని మీద చెప్పుకుంటే బాగుంటది. ఈ ఆర్ఎస్ బ్రదర్స్ అని తెలుస్తుంది కదా మీ అది వాళ్ళిద్దరికి సంబంధించినటువంటిది. అయితే నా క్వశ్చన్ ఏంటంటే మీకు ఈ డబుల్ అంటే మామూలుగా అదే ఎస్ సంజయ్ బండి సంజయ్ ని రేవంత్ రెడ్డి కలిపి ఆర్ఎస్ బ్రదర్స్ అని చెప్పేసి మీ బ్రదర్స్ మీ ఇంట్లో సంగతి ఎందుకు కొంచెం దాన్ని ఒకసారి ఆలోచించవయ్యా. నువ్వు మా మీద ఎందుకు నేను ముందే చెప్పిన కదా ఇవి ఉప ఎన్నికలు. రోజా గారు కవిత ట్విట్టర్ ఒక ట్వీట్ చేసింది చూసుకోమని చెప్పండి. కర్మ అని రాసిందామె, కర్మ హిట్ బ్యాక్ అని అది నేను దాని జోలికి పోలేనమ్మా. ఎందుకు పోలేనంటే ఆ కర్మ ఏం జరుగుతుంది ఏందనేది అందరు చూస్తా ఉన్నాం కదా. దాని ఒకరి గురించి చేసిన పాపాలను మనం ఇక్కడ తీయడం కూడా మంచిది కాదు. నేనేమంటున్నా రోజా మేడం గారు, నేను ఒక్కటే ఆప్షన్ ఏంటిదంటే, నేను ముందు ఏమనంటే ఇక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ ఈ 2 ఉప ఎన్నికల్లో కేవలం కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈ 3 ఏళ్లలో అది నిజంగా బస్తీకి మీరు ఒక్కరోజు పోలేరు. అది చెప్పడానికి కూడా మనం సిగ్గుపడాలి, బాధపడాలి. మీరు పోండి ఒక 2 రోజులు ఇవాళ పోండి, మీరు మీడియా తీసుకొని ఆ కంపెయింది దాని పేరెట్లా పెట్టిండ్రు, ఏం అభివృద్ధి జరిగిందో 10 ఏళ్ళ. కిషన్ రెడ్డి గారు 2 సార్లు గెలిచిండు అదే నియోజకవర్గం నుండి పార్లమెంట్ లో. అరే అయితే దీనికి ఏం సంబంధమే? ఏం మాట్లాడుతావు? కానుకనే మాకు కూడా ఇప్పుడు అవకాశం ఇయ్యలే. మీకు సరైన బుద్ధి చెప్పారు కదా, దాని మీద ఆలోచించాలి. డిబేట్లలో కూర్చుంటే బాబు, డిబేట్లలో కూర్చున్నప్పుడు డిబేట్ ని ఏ విధంగా మాట్లాడాలనేది అదే మాట్లాడాలి. ఇప్పుడు ఇన్ని ఎన్నికలు 2 సార్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. టీఆర్ఎస్ పార్టీలో నేను ఎంపీగా గెలిచిన. నేను 18 లక్షల రూపాయలతో ఎంపీ అయినా. ఇప్పుడు మీరు ఏమంటారు, ఆ ఎన్నికనే కాదు ఆ ఎన్నికలు అన్ని జరిగినాయి. మరి మీరు జరిగిన ఉప ఎన్నికలన్నీ ఏం చేసి గెలిచారు? ఏ ముఖం చూసుకొని వేసారు? ఎందుకని వేసారు? ఏం చేసిరని వేసారు? ఎవరిని ముంచలేదని వేసారు? ఎట్లానే మాట్లాడితే ఎన్నికలే, ప్రజలక్కడ ఆప్షన్ లేదు. బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది అనేది పెద్దలు డాక్టర్ అందే సత్యం గారు మీకు చాలా చక్కగా చెప్పిండ్రు. దాన్ని ఏమన్నా నువ్వు ఒక యువకుడివి, నీకు భవిష్యత్తు ఉన్నది, పోయి పార్టీలో చర్చించు, ఆడ మాట్లాడి ఎందుకు అవుతున్నదని మాట్లాడితే అది కాదు. అది ఎందుకంటే ఏమైంది, ఒకసారి అటు తిరుగు, బీహార్ దిక్కుపో. ఎలక్షన్లు ఎట్లా వేస్తారు ప్రజలు ఓట్లు? ఎందుకు వేస్తారు?
సమయం, సందర్భము, రాష్ట్రం ఏం జరిగితే ఎవరికి ఓటేస్తే బాగుపడతాం అనే దాన్ని బట్టి ఉంటది. రైట్, ఇలా మాకు అక్కడికే అయినా వస్తున్నాను, ఒక అక్కడికే 17,000 సీతారాం నగర్ అక్కడికే ఓట్లు వస్తున్నాను. డబుల్ ఇంజన్ సర్కారు నినాదం ఏదైతే ఉందో అది బీహార్ లో పనిచేసింది, ఇటు గుజరాత్, ఎంపీ మేము వంటి ఇక్కడ రాష్ట్రాలు చేస్తున్నామా? మాత్రమే అక్కడ సక్సెస్ అవుతుంది. నేను మరి ఛాలెంజ్ సౌత్, చేస్తున్నా. ఒక నిమిషం సార్, ఒక నిమిషం అన్నారు కదా, సీతారాం నగర్ ఒక నిమిషం. కేటీఆర్ గారు ఏమన్నారమ్మా, మేమే ప్రత్యామ్నాయం అన్నాడు కదా, అవును. రేపు డబుల్ ఇంజన్ సర్కారే ఇక్కడ వస్తది, రాసి పెట్టుకోమనండి. మరి సందర్భాన్ని ఎందుకు బట్టి ఓటేస్తారు ప్రజలు. సౌత్ ఇండియాలో మీ ఇంజన్ ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదు? ఎవరిది? డబుల్ ఇంజన్. మాదా మేడం? డబుల్ ఇంజన్ సౌత్ ఇండియాలో ఎందుకు అయితది కదా, దానికి సమయం పడుతుంది. ఎట్లా మీరు ఇప్పుడు 20 రాష్ట్రాలు అయిపోయింది 20 రాష్ట్రాల్లో ఉన్నారు కదా, యూనియన్ టెరిటరీ అండ్ లో డబుల్ ఇంజన్ 20 రాష్ట్రాల్లో ఉంది. ఇవాళే చూశారు కదా, ఊహించని ఈవెన్ ఎవరైతే ఎగ్జిట్ పోల్ చెప్పిన దానికంటే 202 సీట్లకు వెళ్ళిపోయింది. ఇక అక్కడ వాణి చంపినరు, ఈ ఓట్ చోరీ ఎట్టిపోయింది, అక్కే చెప్పాలి. ఓట్ చోరీ ఎట్టిపోయింది, ఈ ఓట్లు ఏంది, చోరీ ఏంది. 64 సంవత్సరాలు ఈ దేశాన్ని కాంగ్రెస్ పరిపాలించింది. వరుసగా ఇదే పని చేసిండ్రా? ఓట్ చోరీ చేసిండ్రు, ఎలక్షన్లను కొన్నారు, అయితేనే గెలిచిండ్రా? మనం చెప్పే ముందు ఆయన అంత పెద్ద ఆయన కూడా ఆలోచించాలి కదా. ఎవరైనా ఇస్తారమ్మా ఇక్కడ కూడా. రేపు ఇక్కడ ఏమన్నా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి సైన్యం కూర్చోలే, కిషన్ రెడ్డి సైన్యం కూర్చోలే. ఎలక్షన్ నడిపింది ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ IAS IPS ఆఫీసులు రేపు ఏమైనా అయితే తొక్క తీస్తారు, జైల్లో వేస్తారు. అంత ఏదో చేసిర్రు, ఇక్కడ చేసిర్రు, అక్కడ చేసిర్రు అంటే మనం ఇట్లా మాట్లాడేటప్పుడు దాన్ని కొంచెం జాగ్రత్తగా ఎందుకు అయింది అనేది ఒక ఆత్మ విమర్శన చేసుకోవాలి. అంతే తప్ప డబ్బులు వేస్తానే ఇచ్చారు. బీజేపీ పార్టీ డబ్బులు ఇయ్యలేదు కనుకనే మాకు ఆ ఓట్లు తక్కువ వచ్చినాయని నేను అనలేను. నేను ఓటాన్ని కించపరచలేను. అది ఇక్కడ మా అవసరం అంతే ఉండే. ఎంత అవసరం ఉండే, మాకెవరు ఉండే, వాళ్ళు మాకు ఓటు వేసిండ్రు అని మేము చిన్న చూపు చూడలే. మేము ప్రజలకు చెప్పవలసింది చెప్పినాం, చేయవలసింది చేస్తామని చెప్పినాం. ఈ రాష్ట్రానికి ఎట్లా అభివృద్ధి పరచాలో రేపు మా టార్గెట్. రేపు రాబోయే GMC ఎన్నికలు, ఆ తర్వాత ఆ ఎన్నికలు తప్ప మాకు వేరే ఏం ఆప్షన్ లేదు కదా. అందుకోసమే మేము దాని మీద ప్రయత్నం చేస్తున్నాం. రైట్ అండి. ఓకే, సత్యం గారు, ఇప్పుడు మహాగఠబంధన్ కి ఎక్కడ అంటే రివ్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎక్కడ ఉందంటే, తేజస్వి యాదవ్ 10 ఏళ్లుగా ఆయన శ్రమిస్తూనే ఉన్నాడు, అయినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇటు రాహుల్ భారత్ జోడో యాత్రలు, అవి తర్వాత ఓట్ చోరీ ఆరోపణలు, దేశవ్యాప్తంగా ఆయన తిరిగి ఈ ఆరోపణల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు, కానీ ఇవి ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. ఇప్పుడు పర్ఫెక్ట్ ఆల్టర్నేటివ్ చూపెట్టలేకపోయారండి. ఎందుకలా ఆల్టర్నేటివ్ చూపెట్టలేకపోయారంటే, ముందే సర్వేలు అందరికన్నా ఎక్కువ తేజస్విని ఇష్టపడుతున్నారు, 42% మంది ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారని ఒక సర్వే వచ్చింది. తర్వాత మరొక వైపు ఓట్ చోరీ, తర్వాత క్యాస్ట్ గణన చేయాలి, కులగణన చేయాలనేటువంటి 2 ఇష్యూస్ తోటి రాహుల్ గాంధీ కూడా చాలా గ్లామరస్ గా కాంగ్రెస్ కూడా పెరిగింది. బీహార్లో ఇదే గెలవబోతుంది అనేటువంటి ఒక షో పుటప్ జరిగే వరకల్లా సీట్ల పొందికలో కుదుర్చుకునే దగ్గర మన తేజస్వి ప్రకారం నడవాలి ఫ్రంట్ మొత్తం అనేటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్ళిపోయారు. రాహుల్ వల్లే వచ్చింది ఈ ఊపని కాంగ్రెస్ వాళ్ళు పోయారు. దరిదాపు 8 సీట్లలో పోటీ పడ్డారు. 8 సీట్లలో పోటీ పడితే పొత్తు పెట్టుకున్న పార్టీలు ఏమనుకుంటాయి అంటే, ఈ 8 సీట్లలో రిజల్ట్ అటు ఇటు అయితే కావచ్చు, ఎవరైనా గెలవచ్చు అనుకుంటారు. కానీ ఇది ఇంపర్ఫెక్ట్ ఆల్టర్నేటివ్. వీళ్ళు సీట్ల పొత్తు పెట్టుకునే కాడనే వీళ్ళు పర్ఫెక్ట్ గా వ్యవహరించలేకపోయారు. భవిష్యత్తులో ఏం వ్యవహరిస్తారు అనేటువంటిది కిందికి పోతుంది. అట్లాగా లెఫ్ట్ బలంగా ఉన్నాయి. లెఫ్ట్ కు తర్వాత RJD కాంగ్రెస్ కూడా 4-5 సీట్లలో పొత్తు కుదరలేదు. అంటే ఎవరికి వారే క్యాంపెయిన్ చేసుకొని మిగతా చోట్ల కలిసి క్యాంపెయిన్ చేసి ఆ సీట్లలో మాత్రం ఒకరికి వ్యతిరేకంగా సీట్లు స్టేట్మెంట్లు ఇచ్చుకుంటే వాళ్ళ లోపాలు వాళ్ళే బయట పెట్టుకున్నట్టు అవుతుంది కదా. అది జనం గ్రహిస్తారు కదా. అవతల వైపు అందరికన్నా ముందే NDA పర్ఫెక్ట్ గా సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకొని ముందుకు పోయింది. కొంత దూరం పోయిన తర్వాత ఒక డౌట్ వచ్చింది సర్వేలలో, నితీష్ కుమార్ చేయలేకపోతారు, ఈసారి డిస్కార్డ్ చేస్తుంది బీజేపీ అని రాగానే వెంటనే మోడీ పోయి మేము నితీష్ నాయకత్వంలో పనిచేయబోతున్నాం అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ కరెక్షన్స్ మోడీ కరెక్షన్ కానీ మిగతా కరెక్షన్స్ కానీ ఈ వైపు మహాగఠబంధన్లో ఆ కరెక్షన్స్ లేవు. మేము అధికారంలో రాబోతున్నటువంటి ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఆ విధంగా ఇంపర్ఫెక్ట్ గా ముందుకు పోయారు. ఇప్పుడు వాళ్ళు చెప్పిన దానికి కట్టుబడి నితీష్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తారంటారా ఈసారి? ఎవరు? నితీష్. అసలు ఇంకా క్వశ్చనే లేదు. ఎందుకంటే ఇప్పుడు పర్ఫెక్ట్ సపోర్ట్ ఇస్తున్నాడు సెంట్రల్ గవర్నమెంట్ కు నితీష్ ఇస్తున్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు ఇద్దరు ఇస్తున్నారు. ఇప్పుడు నితీష్ అంత అసలు ఒక్క మాట తర్వాత అసలు సపోర్ట్ ఇచ్చేటప్పుడు నితీష్ అటు ఇటు మారుతాడు,
కాబట్టి బహుశా పార్లమెంట్ లో సపోర్ట్ ఇవ్వకపోవచ్చు అని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అవుట్ రైట్ గా సపోర్ట్ ఇస్తున్నాడు ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్. Right. నితీష్ మీద ఒక కాలు పెట్టి ఎన్డీఏ నడుస్తుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితితో పాటు నియరెస్ట్ ఓట్స్ సీట్లు కూడా నితీష్ కుమార్ కు వచ్చింది. తర్వాత రెండు పార్టీలకు కూడా హిందూ ఇమేజ్ బీజేపీది నితీష్ కుమార్ కు ఉపయోగపడితే నితీష్ కుమార్ యొక్క సెక్యులర్ క్రెడియన్స్ బీజేపీకి ఉపయోగపడ్డాయి. ఫ్రంట్ గా ఉన్న ఏనాడు కూడా సెక్యులర్ క్రెడెన్షియల్స్ వదిలిపెట్టి నితీష్ మాట్లాడట్లేదు. కరెక్ట్. ఆచరణలో ఆయన పందాలు ఆయన పోతున్నాడు. కాబట్టి ఇద్దరు మ్యూచువల్ బెనిఫిట్ అయ్యారు బీహార్ లో. రైట్ సార్, థ్యాంక్ యూ. అందుకని అటువంటి పొత్తు పెట్టుకునేటట్టయితే పర్ఫెక్ట్ ఆల్టర్నేటివ్ రంగంలో పోతేనే రిజల్ట్ వస్తుంది. అది ఒక ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు, శుప్రద్ పటేల్ గారు, సీతారాం నాయక్ గారు, ఇందిరా శోభన్ గారు, థ్యాంక్ యూ అండి. సో ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్.